కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక బ్రేకింగ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. ఆయన మనం చూస్తే గతంలో 2 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. ఓటమి చెందినటువంటి పరిస్థితుల్లో ఆయన ఈసారి పిఠాపురంలో మాత్రమే పోటీ చేసినటువంటి పరిస్థితి. పిఠాపురం పోటీ చేసినప్పుడు కూడా ఆయన పిఠాపురంలో ఓడిస్తామని చెప్పి ఛాలెంజ్లు విసిరారు. కొందరైతే పేరు కూడా మార్చుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితులు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీ కూడా ఈసారి ఆయనకి లభించింది. 70,354 ఓట్ల ఆధిక్యంతో వంగ గీత పైన ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఈ పిఠాపురంకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనం చూద్దాం. మా ప్రతినిధి అప్పారావు కూడా మనతో పాటు లైన్ లో ఉన్నారు. అప్పారావు, చెప్పండి, పవన్ కళ్యాణ్ సో మొత్తం ఆధిక్యం లభించినటువంటి నెంబర్ కావచ్చు, పిఠాపురంలో ఆయన చాలా ఏదైతే పోటీ ఎదుర్కోబోతున్నారు అని చెప్పి బయట ప్రచారం చేశారు. ఆయన ఓడించి తీరుతామని చెప్పి, లేకపోతే పేరు మార్చుకుంటామని చెప్పి కొంతమంది సవాళ్లు విసిరినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ప్రస్తుతం లభించినటువంటి విజయాన్ని ఎలా చూడాలి, ఆయనకు లభించినటువంటి ఆధిక్యం కావచ్చు, మొత్తం ప్రతి రౌండ్ లో కూడా ఎలాంటి పరిస్థితి కనిపించింది? కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన విజయం సాధించారని చెప్పొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తనను పిఠాపురంలో గెలిపించారని 1,00,000 ఓట్ల మెజారిటీ ఇవ్వాలని చెప్పి ప్రజలను బహిరంగంగా అనేక సార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం అయితే పవన్ కళ్యాణ్ తమ సొంత మనసులో చూసుకుని దాదాపు 70,354 కనీ వీని ఎరిగని మెజారిటీతో పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో గెలిపించారని చెప్పాలి. వారందరూ చూస్తుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్